ఈరోజు గారెలు వేస్తున్నాను. అది గారెలు ఎలా చేయాలో మీకు చూపెడతాను. చేద్దాం. అరకిలో మినపగుళ్ళు నానబెట్టాను గారెలకి. ఎంతసేపు నానబెట్టావు? 2 గంటల సేపు. ఈ మినపగుళ్ళు 2 గంటల సేపు నానితే చాలమ్మా. నాని శుభ్రంగా కడిగి మిక్సీలో వేస్తున్నాను. ఇదిగమ్మా 2 గంటలే నానబెట్టా. ఇగో మెత్తగా అయిపోయింది. ఎక్కువ నానబెట్టినా నూనె లాగుద్ది మినపగుళ్ళు కాబట్టి. నీళ్లు బాగా వడకట్టి వేయాలి, లేకపోతే లూజ్ అయిపోద్ది. కొంచెం పెడుతున్నావా? గ్రైండర్ అయితే బాగా వస్తుంది. గ్రైండర్ అయితే రుగ్గు బాగా వస్తుంది, మురగ్గా బాగా అవుతుంది. గ్రైండర్ లేదమ్మా, మిక్సీలో పెడుతున్నాను. ఈ మిక్సీ కూడా గ్రైండర్ లాగే వస్తుంది. ఇది వేసేటప్పుడు చేసేట కిందది పైకి కిందకి అనుకుంటుంది. నీళ్ళు మాత్రం వేయకూడదు. నీళ్ళు కొంచెం మరీ టైట్ గా ఉంటే నీళ్ళు వేయచ్చమ్మా. ఇప్పుడు ఏంటంటే ఉప్పు వేస్తే కొద్దిగా పచ్చబడుతుంది. అందుకని కొంచెం దీన్ని సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఉప్పు వేస్తే కొంచెం నీరుగా ఉంటుంది. చాలా కొద్ది నీళ్ళు వేస్తున్నాం, మరీ తిరగట్లేదు. అయిపోయిందమ్మా. గట్టిగా ఉండాలి, అలా అయితే గారె బాగా. ఈ గారెల పిండమ్మా. ఈ గారెల పిండిలో ఉప్మా రవ్వ కొంచెం కలుపుకుంటే గారె కట్టలాడు. కొద్దిగా వేస్తున్నాను చూడండి. అరకిలోకి చాట్ వేసానమ్మా. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నానమ్మా. ఇందాక వేసిన సాల్ట్ సరిపోలేదా? సరిపోలేదమ్మా. ఇదిగో అంత. ఇప్పుడు ఇది వేసి ఇలా కలుపుకోవాలమ్మా. మొత్తం కలుపుకొని గారేసుకుంటాం. చాలా పిండి పులిస్తే నూనె లాగేద్దామా, కండ్రెక్కిపోద్ది ముందు. అందుకని ఉప్పు వేసి రుబ్బగానే మనం గారేసుకుంటే బాగుంది. ఇది రవ్వ వేసాం కదమ్మా, నువ్వు ఇది కలిపి పక్కన పెట్టి నూనె వేసుకునేలాగా రవ్వ నానిపోద్ది. అందులో చాలా బాగుంటుంది బొంబాయి రవ్వ వేసుకుంటే దీంట్లో. కానీ దాన్ని సరిపడా వేసుకోవాలమ్మా. టైట్ గా ఉంది, ఒక్క చుక్క నీళ్ళు వేస్తున్నాను. బొంబాయి రవ్వ వేస్తే టైట్ అవుతుంది. ముద్ద రావాలంటే మరీ పలుసుగా ఉండకూడదు. ఇది చికెన్లో ముంచుకోవచ్చు, పెరుగు ఆవిడ వేసుకోవచ్చు, బెల్లపు గారెలు వేసుకోవచ్చు. స్టవ్ అంటిస్తున్నానమ్మా. స్టవ్ మీద ఇది వేస్తున్నాను కళాయి. సరిపోతుంది, వేడెక్కిందా? ఎక్కుతుంది. గారేసేటప్పుడు పాల కవర్ కానీ ఏదైనా ఒక కవర్, మామూలు కవర్ కానీ, ఇది చేతి మీద కూడా వేసుకోవచ్చు. బాగోదని దీని మీద వేస్తున్నాను. నేను చేతి మీద వేసి వేస్తాను. చూడమ్మా, ఇప్పుడు ఇలాగ వేయాలి. ఇలా నొక్కుని ఇలాగ వేయాలమ్మా గారి. ఇలా చెయ్యి తడుపుకుంటే వేయాలమ్మా, చెయ్యికి అంటుకోదు. ఇంకా టైట్ గా ఉందనుకో, ఒక్క నీళ్ళు సుక్క కలుపుకొని ఇలాగెలా కలుపుకొని వేసుకోవచ్చు. చూపెడతాను అది కూడా మీకు. పిండి ఎక్కువ గట్టిగా ఉంటే
పిండి గట్టిగా ఉందనుకోమ్మా, ఇలా నీళ్ళు చల్లుకొని పిండి ఇలా కలుపుకొని గారేసుకోవచ్చు. గట్టిగా ఉంటే అప్పుడు ఉడుకుతున్నప్పుడు గారి గొల్ల వస్తుంది ఇలాగా. బాగుంటే ఆ నీళ్ళు సొక్క వేయవసరం లేదు. హైలోనే ఉండాలి, నూనె కాదు బాగా. ఇక చూడమ్మా, ఇలా ఏగాలి, ఇలా రంగు రావాలి, ఏగి కనబడుతున్నాయి కదా, చూడండి బాగా. పైన క్రిస్పీగా వస్తుంది ఇలా వేయడం వల్ల. ఇది ఈ బొంబాయి రవ్వ ఇలా కొంచెం లావుగా వేసుకోవచ్చు, కొద్దిగా పలసగా కూడా వేసుకోవచ్చు. అవి కూడా చూపెడుతున్నాయి కూడా. మీకు ఆకు ఎక్కువైతే మంట తగ్గించుకోవాలమ్మా. మళ్ళీ చల్లారిపోయింది అనుకో మళ్ళీ పెంచుకోవచ్చు. అయిపోయింది. ఇలా చేసుకోండి అమ్మా. గారెలు మంచి రంగు వచ్చాయి చూడండి, మాడకంట. ఆ రవ్వ వేస్తే ఇలా ఉంటాయి. బొంబాయి రవ్వ వేసుకోవాలమ్మా. అవును, చాలా బాగా వచ్చాయి. ఇలాగే చేసుకోండమ్మా. చేసుకొని తిని చూడండి. మీకు నచ్చితే వీడియో చూసి నలుగురు చెప్పండి. ఇలా చేశాను. మళ్ళీ సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే అమ్మా. సబ్స్క్రైబ్ చేసుకోండి.